ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా పెట్రోలు, డీజిలు, ఎరువులు అన్నీ కూడా వాడకం తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, కోవిడ్ టైంలో ఎట్లయితే ఉండాలో ఆ పద్ధతుల్లో మీరు మారాలని చెప్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మీరు బ్రహ్మాండంగా దేశమంతా అభివృద్ధి చెందుతూ ఉంది, అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం, చైనాతో పోటీ పడుతూ ఉన్నాం, ప్రపంచమంతా మన వైపే చూస్తూ ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ మనదని చెప్పి మీరు ప్రచారం చేసుకొని ఎన్నికలు అయిన మరుసటి రోజే ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం మాట మార్చి మీరు ఈరోజు ఈ ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నాం. నేను నరేంద్ర మోడీ గారు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఇవాళ భారతదేశంలో ఈ దుస్థితి రావడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అమెరికాకు టోటల్గా సరెండర్ అయిపోయారు, ఇజ్రాయెల్ని ఫాదర్ నేషన్ అని చెప్పి పొగుడుతూ దాన్ని సంకనాకారు. తీరా ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇవాళ ఆ రోజు అమెరికా వారు మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు. ఇవాళ ఏమంటా ఉన్నారు, ఆయిల్ లేదు కాబట్టి మీరు వాహనాలు యూజ్ చేయొద్దండి అంటారు, ఎరువులు లేవు కాబట్టి పంటలు పండించొద్దని చెప్తా ఉన్నాము. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా దీనికి అంతటి కూడా ఈ దుస్థితికి కారణము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము, మీరు అనుసరించిన విధానాలు, మీరు అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, దాని పర్యవసానంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాల ఫలితంగా, విదేశాంగ విధానం ఫలితంగా ఇవాళ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెట్రోల్ లేక, డీజిల్ లేక, చివరికి పంటలు పండించడానికి ఎరువులు కూడా సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి వస్తే దేశంలో ఉన్న 146 కోట్ల మంది జనాభా ఏ రకంగా నివసించాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ ప్రభుత్వం లొంగుబాటుతనం ఫలితంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అన్ని విషయాల్లో కూడా మీరు అమెరికాకు లొంగిపోయారు, దేశాన్ని అవమానించిన, ప్రధానమంత్రిని అవమానించిన, ఏ ఒక్క అంశంలో కూడా మీరు మాట్లాడిన పాపాన పోలే. ఇవాళ మొన్న వెనిజులా పైన వారు దాడి చేసి వారి అధ్యక్షుని తీసుకొని వచ్చి మాట్లాడు. అదేవిధంగా అలీ ఖమేనీని ఇరాన్ వారిపైన దాడి చేసి వారు చంపేస్తే కూడా నువ్వు మాట్లాడు. పదే పదే వత్తాసు పలికి వారికి సరెండర్ అయి ఇవాళ ఈ దేశంలో ఈటి బాధలకంతా మీరే కారణమవుతూ ఉన్నారు. వీటిపైన జాతికి క్షమాపణ చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేటి పరిస్థితుల్లో వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం.